బాలామృతంతో ఎలా లడ్డూలు చేసుకోవాలో చూసేయండి. ముందుగా నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బాలామృతం పౌడర్ 2 కప్స్ వేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక మంచి అరోమా స్మెల్ వచ్చిన తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత బాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్. ఇలా బాలామృతంతో లడ్లు కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా పిల్లలు ఎలా తింటున్నారో. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి.